అసలు ఏదో లక్ష్యం అయితే ఉంది. ఆ లక్ష్యం కోసమనినే జరుగుతోంది. బియ్యం అక్రమ రవాణాని ఆపద్దు, లేకపోతే బియ్యం మాఫియా చేస్తుంటే వదిలేయాలా, ఇవి సహజంగా మాట్లాడేటటువంటిది. కాకపోతే కొత్తగా వచ్చిన కుర్రోళ్ళకి, ఇప్పుడే పుట్టినటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. బియ్యం అనేటటువంటిది 3 దశాబ్దాలుగా ఏదైతే బియ్యం ఇస్తున్నారో అందులో 20% తింటారు, 80% తినరు. అవి ఎందుకు ఇస్తున్నారు అంటే క్లియర్గా పేదవాళ్ళకు ఒక భరోసా, అంటే ఏది దక్కనప్పుడు అదే వండుకు తింటారు. కాస్త కష్టపడి సంపాదించుకుంటే ఇది వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. ఇది జరుగుతున్నది. దాన్ని కొనుక్కునే వ్యాపారి, ఆ బ్రోకరు, వ్యాపారి, ఎక్స్పోర్టరు, ఇదంతా దశాబ్దాలకదే. దీనికి శాశ్వత ముగింప ఇంపాసిబుల్. శాశ్వత ముగింపు కావాలి అంటే బియ్యం ఆపేసి డబ్బులు ఇవ్వాలి. అదే సందర్భంలో ఆ రైతుకి ఏదన్నా ఉపాధి చూపించగలగాలి. ఇది కాకుండా వాళ్ళ బియ్యం ఎందుకు చేయలేము అంటే పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కంటే కూడా ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు హడావిడి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా కాకినాడ పూర్తయింది, ఇప్పుడు విశాఖకి వెళ్ళారు. అక్కడ కంటైనర్ పట్టుకుంటారు. రేపు పొద్దున అవసరమైతే ఇవాళ కృష్ణపట్నానికి వెళ్తే అక్కడ కూడా దొరుకుతాయి, లేదా గంగవరం పోర్టుకి వెళ్తే అక్కడ కూడా దొరుకుతాయి. బియ్యం ఎగుమతుల మీద నిషేధం లేదు. అలాగే ఇది రేషన్ బియ్యమే అని చెప్పేసి చూపించడానికి సంబంధించినటువంటిది చట్టపరంగా ఇబ్బందే. దాన్ని బేస్ చేసుకుని ఓన్లీ ఇక రాబోయేటటువంటి రోజులలో ఏదో చేయడానికైతే ప్రయత్నం జరుగుతోంది. అది రేషన్ బియ్యం ఆపేయడమా, లేదు అంటే కనుక రేషన్ బియ్యంకు బదులుగా ఎంతో కొంత ఇచ్చి సరిపుచ్చేటటువంటి చర్యన, ఇది ప్రస్తుతం అసలైనటువంటి సందేహాస్పదమైన అంశం. అలాగని చెప్పి బియ్యం పట్టుకోవడం తప్పు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కేసులు పెట్టడం తప్పు అని పొరపాటు కూడా, అది చట్టం తన పనిని తాను చేయనియండి. తర్వాత జరిగేటటువంటిది పేదవాడి నోటి దగ్గర ముద్ద, రైతు నోటి దగ్గర ముద్ద మాత్రం తీయకుండా చూసుకోండి.